హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ వరల్డ్. రోజు రెసిపీస్ వచ్చేసి టమాటా రైస్ అండ్ గుత్తి వంకాయ కర్రీ. టమాటా రైస్ ఉంది, టమాటాస్ 5, పచ్చిమిర్చి, ఆనియన్, పొటాటో, తర్వాత క్యారెట్. ఫస్ట్ రైస్ని బాగా 2 సార్లు వాష్ చేసుకొని అందులో వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. 30 మినిట్స్ అన్న నానబెట్టుకోవాలి. తర్వాత మందపాటి గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాజీరా కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని తర్వాత జీలకర్ర కొంచెం వేసుకోవాలి. మళ్ళీ ఆ మిశ్రమాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దానిలోనే ఒక పొటాటో, తర్వాత కొంచెం చిన్న క్యారెట్ ముక్క కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ముక్కలు అనేవి ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. 10 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని తర్వాత టమాటా ముక్కలు కూడా అందులో వేసుకొని ముందుగా వేసుకున్న బిర్యానీ స్పైసెస్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకొని మళ్ళీ కుక్కర్ మూత వేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ అవనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ కుక్కర్ మూత తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయే వరకు ఎగిందో లేదో చూసుకొని టేస్టింగ్ సాల్ట్, తర్వాత ధనియాల పొడి కొంచెం, తర్వాత బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆచి చికెన్ పౌడర్ కూడా వేసుకొని బాగా ఆ మిశ్రమాన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ చొప్పున వేసుకొని మూత వేసుకొని ఒక 10 మినిట్స్ ఎసరు మరగనివ్వాలి. ఆ తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ సాల్ట్ సరిపోకపోతే ఒకసారి వేసుకోండి. తర్వాత నానబెట్టుకున్న రైస్ను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూసుకొని పెట్టకుండా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మళ్ళీ 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒకసారి మూత తీసుకొని చూసుకున్న తర్వాత ఫైనల్లీ కసూరి మేతిని వేసుకోవాలి. అంతే, టేస్టీ టమాటా రైస్ రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగా కుదిరింది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ. అలాగే ఈరోజు గుత్తి వంకాయ కర్రీ కావలసిన ఐటమ్స్ అండ్ ఫస్ట్ వాటర్లో సాల్ట్ వేసుకొని వంకాయని గుత్తిగా కట్ చేసుకొని సాల్ట్లో వేసుకోవాలి. వంకాయలో కండ్ర ఏమైనా ఉంటే డస్ట్ పార్టికల్స్ ఉన్నా పోతాయి. తర్వాత పాన్ పెట్టుకొని అందులో పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, ధనియాలు కూడా వేసుకొని జీలకర్ర కూడా వేసుకొని బాగా అవి వేపుకోవాలి. అవి కొంచెం చల్లారాక మిక్సీ జార్లోనే అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. మిక్సీ జార్లో ఆనియన్స్ వేసుకొని పసుపు, కారం, మసాలా పౌడర్ కూడా వేసుకొని దాన్ని కూడా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమాటాస్ను కూడా కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్లో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న వంకాయలను ఒక్కొక్కటి యాడ్ చేసుకొని 1 సైడ్ వేగిన తర్వాత అనదర్ సైడ్ కూడా తిప్పుకొని బాగా వేపుకోవాలి. తర్వాత వంకాయలను పక్కకు తీసుకొని ఒక 5 మినిట్స్ చల్లారనివ్వాలి. తర్వాత మసాలా పేస్ట్, ఆనియన్ పేస్ట్ని సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వంకాయల్లోని పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని వంకాయల్లో వేసిన మసాలా పేస్ట్ మిగిలింది ఏదైనా ఉంటే అది ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఉన్న తర్వాత ఒక్కొక్క వంకాయను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసుకొని చెక్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ గుత్తి వంకాయ కర్రీ. ఇది రైస్లోకైనా, చపాతీలోకైనా, టమాటా రైస్లోకైనా, బిర్యానీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.